యద్భాసా భాసతే అర్కాది భాసైర్యత్తు న భాస్యతే. గీతలో వినిపిస్తున్నావు మీకు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. న తద్భాసయతే సూర్యః న శశాంకః న పావకః. ఈ లోకంలో ఏ ఉష్ణమైతే ఉందో ఆ ఉష్ణానికి కారకుడు సూర్యుడు. అది కట్టెలో ఉన్నా, ఏదైనా ద్రవ రూపంలో ఉన్న ఇంధనంలో అయినా, కాష్ఠ రూపంలో ఉన్న ఇంధనంలో అయినా, తృణ రూపంలో ఉన్న ఇంధనంలో అయినా ఏదైనా వెలుగుతుంది, మండుతుంది ఈ లోకంలో అని అంటే ఆ మంటకి, ఆ వెలుగుకి, ఆ ప్రకాశానికి, ఆ ఉష్ణత్వానికి కారకుడెవడు? సూర్యుడు. సౌరశక్తి వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంధనాలన్నిట్లో కూడా ఆ అగ్ని వ్యాపింపబడి అన్నీ కాలుతున్నాయి. కానీ ఆ సూర్యుడు కూడా ఆరిపోతున్నాడు అక్కడ. న తద్భాసయతే సూర్యః. ఆ సూర్యుడు కూడా ఆ ఆత్మ ప్రకాశం ముందు ఏమీ లేదు. మీకు ఉపనిషత్ చెప్తుంది, బృహదారణ్యకోపనిషత్. ఇక్కడ దానికి ఆ బృహదారణ్యకమే చెప్తుంది. ఏంటి? కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం. ఉపనిషత్ అంటుంది, ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అందరినీ గుర్తిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సూర్యుడు అస్తమించాడు, రాత్రి కమ్ముకుంది, అమావాస్య, అర్ధరాత్రి చీకటి. చూడండి ఏంటండి అక్కడ, ఏమిటి అక్కడ? మనకి ఏం కనిపిస్తుంది? ఏం కనిపించట్లేదు బయట. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు చీకట్లో నిలబడి, ఏముండోయ్ నాకేమీ కనబడట్లేదండి అంటున్నాడు. చూడండి, నాకు ఏమీ కనబడట్లేదు అంటున్నాడు. బాగా గుర్తించండి, నాకు ఏమీ కనబడట్లేదు అన్న వ్యక్తి ప్రకాశంలో ఉన్నాడు. ఏమీ కనబడట్లేదు అంటున్నాడే, ఆ వస్తువులన్నీ చీకట్లో ఉన్నాయి, కానీ వాడు మటుకు ప్రకాశంలోనే ఉన్నాడు. అందుకనే కనిపించింది కనపడనిది చెప్పగలిగిన వాడు ఎవడై ఉండాలండి? చెప్పండి. మేలుకున్నవాడే చెప్తాడు, నిద్రపోయినవాడు చెప్తాడండి? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? చేతిలో ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు ఏముంది? వాచ్ ఉంది. ఇప్పుడు వాచ్ ఉంది అని మీరు అంటున్నారు, ఇప్పుడు ఏమీ లేదు అని అంటున్నారు. ఉన్నదాన్ని గుర్తించింది ఎవరు? మీరే. లేనిదాన్ని గుర్తించింది ఎవరు? మీరే. ఆ ఉండడం లేకపోవడం అనేటువంటిది పదార్థం యొక్క గుణమే కానీ నన్ను గుర్తించేవాడి యొక్క స్వరూపం కాదు. అలాగనే నాకేమీ కనబడట్లేదండి అంటున్నాం ఇప్పుడు, కానీ ఏమీ కనబడట్లేదు అనేవాడు ప్రకాశిస్తున్నాడు. వాడికి వెలుగు అక్కర్లేదు. ఏమండి, నిద్రలో పడుకునేవాడికి వెలుతురు కావాలా? లైటు. అందుకనే కదా ఏం చేస్తాం? అన్నీ ఆర్పేసి పడుకుంటాం. ఎందుకు? ఇక ఈ పదార్థ జాతాన్ని చూడం. కానీ ఆ నిద్రలో ఎలా ఉంది? ఒక వెలుగు ఉందా లేదా? ప్రకాశం ఉందా లేదా? హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఏమీ లేదు, హాయిగా ఉన్నాను అంటే ఏంటి? ఆత్మప్రకాశ. కాబట్టి అక్కడ ఏంటండి ప్రకాశం అని అంటే, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి, నా కళ్ళు తెరిచి సూర్యుడిని చూస్తున్నాను, చక్కగా అన్నీ పొందుతున్నాను, అన్నింటినీ చూస్తున్నాను. ఇప్పుడు సూర్యుడు ఆఫ్ అయిపోయాడు, సూర్యుడనే లైట్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఇంక కళ్ళు కూడా పనిచేయవు. ఇప్పుడు ఏమిటండి అని అంటే చూడండి, అక్కడ ప్రకాశం మనస్సే. మనస్సు చెప్తుంది ఏమీ లేదండి, ఏం కనబడట్లేదని. ఇప్పుడు చూడండి, ఆ మనస్సు కూడా పడిపోయింది అనుకోండి, ఆత్మప్రకాశ. ఆ మనస్సు కూడా పడిపోయినప్పుడు తాను తానై ఉన్నాడు, తన స్వరూపం తానై ఉంది. కాబట్టి ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్. అందుకనే ఉపనిషత్తులో మరో చోట అంటుంది, న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. అందుకనే చాలామంది ఈ విగ్రహారాధనని ఖండిస్తారు. ఆ దేవుడు ఈ రూపం ఏమిటండి, దీన్ని పూజ చేయడం ఏంటండి? ఖండించక్కర్లేదు, అది కూడా మనం చక్కగా ఆచరిస్తే దాంట్లో కూడా చాలా మంచి జ్ఞానం ఉంది. బాగా చూడండి, ఇక్కడ కూర్చుని హారతి ఇస్తున్నాడు. హారతి ఇస్తున్నప్పుడు ఈ మంత్రం చెప్తారండి. కర్పూరం వెలిగించి హారతి ఇస్తాడు ఆ పరమాత్మకి. హారతి ఇచ్చినప్పుడు ఈ మంత్రం చెప్తాడు. ఏంటి? న తత్ర సూర్యో భాతి. అయ్యా, ఎక్కడైతే సూర్యుడి యొక్క ప్రకాశం కూడా ఆరిపోతుందో, సూర్యుడే ఆరిపోయినప్పుడు మిగతావన్నీ పరప్రకాశంలే. ఏంటి? న చంద్ర తారకం.
చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అంటే బా ఎంత బాగుండండి వెన్నెల ప్రకాశం అని అంటారు. ఆ చంద్రుడి యొక్క ప్రకాశం చంద్రుడిది కాదు, పరప్రకాశకుడు చంద్రుడు. సూర్యుడి యొక్క ప్రకాశాన్ని పగలంతా తీసుకుని రాత్రి వాడు వెలుగుతున్నాడు. జనరేటర్ అనమాట అది, ఇన్వర్టర్. చంద్రుడు ఎవరు? ఇన్వర్టర్, జనరేటర్ లాగా. ఒరిజినల్ కాదది, డీసీ కాదది, ఏసీ. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అనమాట. డైరెక్ట్ కరెంట్ ఏంటి? సూర్యుడు, స్వప్రకాశకుడు. ఇది ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్ ఇది. కాబట్టి చంద్రుడు పరప్రకాశకుడు. ఇక చంద్రుడి యొక్క ప్రకాశాన్ని తీసుకుని నక్షత్రాలన్నీ వెలుగుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. అక్కడి నుండి విద్యుతః భాంతి. ఈ విద్యుత్ అంటే మెరుపు తీగలు. ఇవన్నీ కూడా సూర్యప్రకాశాన్ని ఆధారంగా చేసుకుని అన్నీ వచ్చాయి. సూర్యప్రకాశమే లేకపోతే ఇవేవి పని చెయ్యవు. చూడండి, సూర్యప్రకాశం వలనే ఇవన్నీ ప్రకాశింపబడుతుంది. నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. ఏమయ్యా పరమేశ్వర, నీ ముందు ఆ సూర్యుడే పనికి రాకుండా పోతుంటే నేను ఒక 10 పైసలు పెట్టి కర్పూరం పెట్టుకుని దాన్ని వెలిగించి ఇలాగా మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏమండి, భగవంతుడికి హారతిస్తున్నాం, అందరూ కళ్ళకద్దుకోండి. ఇదేంటి భగవంతుడికి నువ్వు హారతి ఇవ్వడం ఏంటి? నువ్వే ఒకరోజు హారతి అయిపోతున్నావు. నువ్వే ఒకరోజు హారతి అయిపోతున్నావు. భగవంతుడికి హారతిస్తున్నాం, అందరూ కళ్ళకద్దుకోండి. అందరూ లేచి నిలబడండి, కళ్ళకద్దుకోండి. హారతిస్తున్నాం భగవంతుడికి. భగవంతుడికి మనం హారతి ఇవ్వడం ఏంటి? నో పరమేశ్వర, నీ ముందు సూర్యుడే దిగదుడుపైపోతే, చంద్రుడే పడిపోతున్నాడు, నక్షత్రాలు పడిపోతున్నాయి, ఈ వైద్యుతు మెరుపులన్నీ పడిపోతున్నాయి, ఈ అగ్ని ఉష్ణం మొత్తం ప్రకృతి నీ ముందు నిర్వికారమైపోయి పడిపోతుంటే, నిర్గుణంలో విలీనమైపోయి పడిపోతే, ఈ చిన్న 5 పైసలు హారతి ముక్క, హారతి కర్పూరం నీకు ప్రకాశాన్ని ఇవ్వడం ఏంటయ్యా నవ్వు? కాకపోతే అక్కడ ఒకటి జరుగుతుంది, ఏం తెలుసండి? హారతి ఇచ్చే దాంట్లో ఒక గొప్ప లక్షణం, జ్ఞానం అని అర్థం. అది